మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబెట్టిన టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది, అంటే లేట్ అవ్వడానికి కొన్ని ఆటంకాలకు కారకుడు అని చెప్పడం జరిగింది. కానీ కర్మకారకుడు ఆయనే, ఆయుష్కారకుడు ఆయనే, మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి శని భగవానుడు పాపే, ఎందుకంటే 2, 3 అధిపతి. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపి అయినప్పటికీ కూడా శుభగ్రహాలతో సంబంధం, అంటే పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్గా బాగుంటే బాగుంటుంది. అయితే ఈ పాపి కనుక 3వ అధిపతి లగ్నంలో కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఏమవుతుంటుందంటే వీరికి స్ట్రెస్ ఉంటుంది లైఫ్లో. బట్ మీరు ఓం మధుసూదనాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులతోని సిబ్లింగ్స్తో కూడా ఇస్తారు స్ట్రెస్ అక్కడ, బట్ ఇది చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా 2వ అధిపతి 2లోనే, 2, 3 అధిపతి 2లోనే ఉన్నట్లయితే ఇక్కడ పాప అయినప్పటికీ కూడా ధనాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాల్లో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, 2లో ఉన్నప్పుడు మరి పాపిక ఎంతో కొంత దాని యొక్క ఫలితం ఇవ్వాలి కదా, అంటే ఇక్కడ కూడా కొంత కష్టపడి లైఫ్లో సంపాదించడం జరుగుతుంది 2వ అధిపతి 2లో ఉన్నప్పుడు. ఇక 3వ స్థానాధిపతి 3లో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు రియల్ ఎస్టేట్ రంగాలు, స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి వాటి మూలంగా, లేదంట్లయితే ఏదైనా మీడియేటింగ్ చేయడము, లేనట్లయితే కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా కలిసి రావడం జరుగుతుంటుంది. ఇక 4వ స్థానంలో ఉన్నట్లయితే, ఈ 2వ అధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా లోన్స్ లభించడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త కుటుంబ సభ్యులతో చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, బికాజ్ ఆఫ్ అది 3వ ఆధిపత్యం కూడా శనికి రావడం వల్ల. అలాగే ఇక్కడ కొద్దిగా సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3లో ఉన్న శని 6ని చూస్తూ 5ని క్యాప్చర్ చేస్తాడు ఇక్కడ పర్టికులర్గా. మరి 5వ స్థానంలోనే ఉన్నట్లయితే మాత్రం కాస్త ఇది కొంచెం సంతానం విషయంలోని, కుటుంబ సంబంధించిన విషయంలోని, ఫ్రెండ్స్ని నమ్మి ధనం ఇవ్వడం ద్వారా ఇబ్బంది అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. 6లో ఉన్నాడు ఉదాహరణకి శని భగవానుడు, అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొద్దిగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్ రంగాలు, పర్టికులర్గా ఉద్యోగం ద్వారా ధన సంపాదన అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ బుధగ్రహం కూడా బాగున్నట్లయితే అప్పుడు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు, ఎందుకంటే బుధుడు వ్యాపారాలకు కారకుడు కాబట్టి. ఇక 7వ స్థానంలో కనుక ఉన్నాడు శని భగవానుడు, అలాంటప్పుడు ఏంటంటే కాస్త వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది. మరియు కొన్ని మీడియేటింగ్, మార్కెటింగ్ ద్వారా ధనం సంపాదించడము, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ 2వ అధిపతి కూడా అయ్యాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కుటుంబంతో దూరంగా కూడా ఉంటారు 7మంలో కనుక శని భగవానుడు ఉంటే. ఇక 8మంలో ఉన్నాడు అనుకోండి శని భగవానుడు, ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వ్యాపారాల ద్వారా ధనయోగం ఉంటుంది. కాకపోతే ఈ 3వ అధిపతి కూడా అవుతాడు కాబట్టి ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 3rd హౌస్ లార్డ్ 8మంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు నమ్మి విని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. అలా కాకుండా క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. భాగ్యస్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే కాస్త ఇక్కడ మీరు మీ యొక్క సిబ్లింగ్స్తో కాస్త దూరంగా ఉండడము, కొంచెం తండ్రి గారితో చిన్న స్ట్రెస్ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే
ఈ భాగ్యంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం సంతానం కలిగినప్పటి నుంచి లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ అనేటువంటిది తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని అంటే కాంట్రాక్ట్స్ ఉంటాయి. కాకపోతే భాగ్యస్థానంలో ఎప్పుడు బాగుంటుంది సంతానం కలిగినప్పటి నుంచి అంటే కుజుడు బాగుండాలి మెయిన్గా. బట్ ఎక్కువ శాతం మాత్రం భాగ్యంలో ఉన్నప్పుడు, రెండవ అధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు మాత్రం మీరు స్కూల్స్, కాలేజెస్, రియల్ ఎస్టేట్ వీటి ద్వారా ఎక్కువగా కలిసి వస్తుంది సంతానం కంటే కూడా. ఇక దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టార్స్ వాటి ద్వారా అంటే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, అకౌంటింగ్ ఈ సెక్టార్స్ ద్వారా ధనయోగము. కాకపోతే ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దృష్టి ముఖ్యంగా సప్తమం మీద, 12వ స్థానం మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇది కొద్దిగా సంతానం దూరంగా ఉండడము, సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ అవ్వడం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా లాభస్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మాత్రం 2వ అధిపతి లాభంలో ఉన్నప్పుడు ఇది సంతాన స్థానాన్ని కూడా చూస్తుంది. కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ పర్టికులర్ టైంలో బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వివాహం అయ్యే విషయాల్లో కొంచెం ఎక్కువగా, ఎందుకంటే ఎంతైనా ఈ లగ్నానికి పాపి కాబట్టి, శుక్రరాశుల్లో ఉన్నాడు కాబట్టి పాపి కొంచెం సంతానం మన వివాహం అయ్యే విషయాల్లో కొద్దిగా ఆలస్యం అవడం జరుగుతుంటుంది. కాకపోతే 12వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త వీరికి దృష్టికి సంబంధించిన, బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఉద్యోగాలు ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల ద్వారా, బిజినెస్ ద్వారా ధనయోగం కూడా జరుగుతుంది 12లో ఉన్నప్పుడు. కాకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా సంపాదించడము ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము, కంగారు పడుతున్నటువంటి అంశము, ఏలిన నాటి శని వస్తుంటుంది కదా, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, శని మహర్దశ జరుగుతూ ఉంటుంది, ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ ఈక్వల్ టు కర్మ. అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ, ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది. అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో, మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించే దాంట్లో ఉంటాడు. అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన. అంటే న్యాచురల్ 10th హౌస్ ఈజ్ కర్మ, న్యాచురల్ 11th హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు, శని మహర్దశ నడిచేటప్పుడు, గోచారంలో కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమిటవి అంటే, మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి, వృద్ధులకి కాదు, ఇది మంచి ఏజ్లో ఉండి, అంటే దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ మధ్యలో, 15 to 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో, 50-60 దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు. 60 ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంచెం సాఫ్ట్వేర్లో, అలాంటి వారు పర్లేదు, నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు. కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి. దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఓకే, రెండవది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి. మన కార్మికులకి, కర్షకులకి, అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు. వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, స్కందుడిది కానీ, రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం, కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు
ఈజీగా దాటగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, కర్మ ఎక్కడా మారిపోదు, కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి. అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని, లేదు నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. కానీ కొంతమందికి శని దశ ఉంటుంది, 19 years ఆఫ్ శని మహాదశ. వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి. మీ జన్మజాతకంలో కనుక PAC అంటారు, అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచభంగ రాజయోగాల్లో ఉంటే ఆ శని మహాదశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. మనం పని చేయాల్సిందే. పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు. అది ఎవరికి వస్తుంది? పూర్వజన్మలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగదు. అది ఎందుకంటున్నానంటే, ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చెయ్యమనే చెప్పాడు. అంతేగాని మీరు అలా కూర్చోండి, నేను ఒక మంత్రం చదువుతాను, కౌరవులందరూ చచ్చిపోతారు, ఒక మాయలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు ఏలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు. నువ్వు యుద్ధం చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు. అంటే ఏమిటి? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా, ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏమిటి? మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది, కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది. అక్కడ ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది. మనం చేయవలసింది ఏమిటంటే, మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో, మీ స్వామివారినో, విష్ణువునో, శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి. అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% విజయం లభించి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీ పర్సనల్ చార్ట్లో శాటర్న్ శుభగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి. ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి, శాటర్న్కి శత్రువులు ఎవరు? కుజుడు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్, అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, ఫైరీ రిలేటెడ్ ప్లానెట్. ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్. సో అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల. సో కుజుడితో ఉన్న, కేతువుతో ఉన్న, కేతు ఎందుకు? వీటికి కారకుడు. ఏది? వైరాగ్యానికి, విరక్తికి. ఇదేమో కర్మ, అదేమో విరక్తి. ఈ రెండు కలవకూడదు. అంటే కుజుడితో ఉన్న, కేతువుతో ఉన్న, ఒక్కొక్కసారి సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఇస్తుంది. ఈ 3 గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.